కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, బాబుది హత్య అంటారా లేక సాధారణ మరణం అంటారా? మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి దీనిపైన? ఇది ఖచ్చితంగా ఎవరు కావాలని చంపింది సార్. సాధారణంగా జరిగింది అయితే కాదు. సాధారణంగా పిల్లోడు పొలాల్లో 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వాగులోకి వెళ్ళి వాగులో నుంచి బయటికి వెళ్ళడం అనేది జరగదు. అందులోనే ఆ రోజు వర్షం పడింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుట్ మార్క్ ఉండిపోతాయి. ఒక్క చోట కూడా ఒక చిన్న ఇప్పుడు నడిచినట్టుగా ఒక ఫుట్ మార్క్ కూడా లేదు. ఖచ్చితంగా ఎవరో తీసుకెళ్లారు. కావాలని అయితే మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా సార్? ఇలా చేయొచ్చు, మాకు ఇటువంటి శత్రువులు ఉన్నారా, అలా వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఎవరో అయితే చేశారు కానీ వాళ్ళు ఎవరు చేశారని అయితే మీకు ఇది ఖచ్చితంగా ముమ్మాటికి హత్యే అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రధాన అనుమానాలు మీకు కలిగిస్తున్నటువంటి ఇది హత్య అంటానికి నిర్ధారణగా చెప్పడానికి కలిగినటువంటి డౌట్స్ ఏమేమి ఉన్నాయి? బాబు ఊరి నుంచి దాదాపు 4 కిలోమీటర్లు పొలంలో నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే ఒక పెద్ద వాగులో నుంచి వాగులోకి లోపలికి వెళ్ళాడు. అక్కడ చూడు చెప్పులు అనేవి పక్కన ఒక చోట తీసి పెట్టినట్టు ఉంది. ఆ వాగులో నుంచి మళ్ళీ బయటకు రావడం అనేది ఒక 2.5-3 సంవత్సరాల అబ్బాయి బాబుకు అసాధ్యం. అక్కడి నుంచి ఇచ్చుకుంటూ రాలేడు. లోపలికి వెళ్ళలేడు. ఒకవేళ దారి పడిపోయాడు అనుకున్నా కూడా పైకి రావడానికి లేదు. అంతేకాక ఇంకా మీకు మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా దాదాపు 1.5 కిలోమీటర్ దూరంలో 1.5 కిలోమీటర్ వాగులోంచి అసలు పైకి రాలేడు. వచ్చినా కూడా అంత దూరం నడుచుకుంటే అయితే 8వ తేదీ ఉదయం 11 గంటలకు మిస్ అవడం జరిగింది. సుమారు 10వ తేదీ ఉదయం వరకు మీరు ఆ ప్రాంతాలు ఏమి ఎత్తలేదా? బాలుడి మృతదేహం ఎక్కడైతే కనిపించిందో ఆ ప్రాంతాలు ఏమైనా ఎత్తడం జరిగిందా? ఆ రోజు మిస్ అయిన టైంలో చెప్పినప్పటి నుంచి దాదాపు ఊర్లో ఉన్న దాదాపు 200-300 మంది అణువు వెతికారు. ఎక్కడా ఏం దొరకలేదు. అందుకే బయట వాళ్ళు తీసుకుపోయారని చెప్పేసి పోలీస్ వాళ్ళకి చెప్పాము. వాళ్ళు చూశారు కానీ వాళ్ళు పట్టుకోలేకపోయారు. అయితే మృతదేహం దొరికిన ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతానికి మీరు ముందుగా వెళ్ళలేదా? మృతదేహం దొరికిన ప్రాంతానికి ఆ రోజు దొరకడానికి తర్వాత రోజు ఆ ముందు రోజు కూడా పొలంలో అక్కడ ఏరుకుంటా ఉన్నారు సార్. మంచిగా పొలం ఓనర్స్ ఉంటారు కదా, ఇలా 2 రోజులు అక్కడ పనిచేస్తున్నారు. ఆ రోజు దొరకడానికి ముందు రోజు సాయంత్రం వరకు కూడా అక్కడ పనిచేశారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి కనపడింది. అయితే ఇప్పుడు మీరు దాన్ని ఏ విధంగా భావిస్తారు? అంటే ఎక్కడైనా చంపి తీసుకొచ్చి అక్కడ పడేసి ఉంటారంటారా, లేక గ్రామస్తులా, లేక బయట వారా, మీరు ఎవరిని అనుమానిస్తున్నారు? వాళ్ళు చంపేశారు సార్. కాకపోతే అక్కడికి వచ్చాక చంపారా, ముందు చంపారా అనేది తెలియదు. చంపి అయితే చేసుకొచ్చి అక్కడ పడేసి అక్కడ పక్క మట్టి కావాలని వెళ్ళిపోయారు. అయితే గ్రామస్తులు ఏమన్నా అనుమానమా, లేక బయట నుంచి ఎవరైనా వచ్చేసి ఉండొచ్చా, లేక మీకు ఏమైనా డబ్బులు డిమాండ్ చేయటం, అంటే కిడ్నాప్ లాగా ఇలా చేయటం ఏమన్నా చేస్తుంటారంటారా? నీ గురించి ఎవరు ఫోన్ చేయలేదు సార్. చేసినా మా బాబు దొరికేవాడు. కిడ్నాప్ చేసినా కూడా ఎంతైనా మేము ఇచ్చి తీసుకుండేవాళ్ళము. దాని గురించి కూడా ఏం ఫోన్ చేయలేదు. సో, ఎవరో ఒకరు కావాలని చేశారు సార్. కాకపోతే వాళ్ళని కొనుక్కోవాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా స్టేషన్ వద్దకు వచ్చి పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. ఒక కేసు రన్నింగ్ లో ఉన్నప్పుడు సాధారణ వృత్తిగా ఎలా నిర్ధారిస్తారని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనతో లక్షిత్ వాళ్ళ తండ్రి గారు మనతో పాటు ఉన్నారు, శ్రీనివాస్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం, చిన్నారి లక్షిత్ సుమారు 3 కిలోమీటర్ల దూరంలో మృతదేహంగా కనిపించడం జరిగింది. దీనిపైన సాధారణ మృతిని కొన్ని మాధ్యమాల్లో వస్తున్నాయంటూ కూడా మీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు సార్? ఖచ్చితంగా చంపే పడేశారు. సాధారణంగా జరిగింది అయితే కాదు. అది ఎవరైనా ఎవరు చూసినా అర్థమైపోతుంది. వాళ్ళు సాధారణమైన దాని గురించి వదిలేసేసి ఎవరు చేశారనే దాని గురించి ఆలోచించి దాని మీద చేశారు. ఈ అనవసరమైన స్టేట్మెంట్ ఇచ్చి ఇలా చేస్తే చేయకూడదు. ఖచ్చితంగా పట్టుకోండి. అయితే పోలీసులు కూడా ఇప్పుడు అంటే ఏంటంటే మేము ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది, త్వరలో ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మేము పూర్తి సమాచారం చెప్తామంటున్నారు. అయితే అదేదో తెలియకుండా వచ్చింది, మాకు సంబంధం లేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ఎలా రిసీవ్ చేస్తారు? ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరు ఊరికి రాదు. ఎంతో కొంత వదిలితేనే ఏదో ఒకటి వదిలితేనే వాళ్ళు రాస్తారు. సొంతగా న్యూస్ ఛానల్స్ ఎంపీలో కూడా వదిలేరు. వాళ్ళు నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ వాళ్ళు ఇచ్చారు కదా. వీళ్ళు చిన్న లీక్ ఇచ్చారు వదిలేసి అలా చేస్తేనే వాళ్ళ దగ్గర నుంచి ఏ డేటా లేకుండా అయితే ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు వదలరు కదండి. అదే సార్ ఈ రోజు వాళ్ళకి నుంచి ఏ డేటా లేకుండా వాళ్ళు ఎందుకు రాస్తారు? కొంచెం నెగ్లిజెన్స్ వదిలేయాలనుకున్న వదిలేరు. ఏదైనా రెస్పాన్స్ అయితే ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి మీరు భావిస్తున్నారు సార్? ఖచ్చితంగా చంపారు. అది ఎవరికి ఇప్పుడు అక్కడ 100 మంది చేసుకుని చూసినప్పుడు 100 మంది చంపారని చెప్పారు. వాళ్ళు ఎలాగండి నార్మల్గా చనిపోయిందని వాళ్ళు రాస్తారు. అయితే చిన్నారి దాదాపు అంగన్వాడీ కేంద్రం దగ్గర మిస్ అయినాక సుమారు 2 రోజుల గ్యాప్ కూడా వచ్చింది. అదేవిధంగా సుమారు 3 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళడం జరిగింది. అది ఎవరు చూసినా కూడా అందరూ మృతి అంటున్నారు. అయితే సాధారణ మృతిని
ఇప్పుడు కొన్నిట్లో వచ్చింది, దాన్ని మీరు సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే ఫర్దర్ స్టెప్స్ మీరు ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? అందుకే సార్ వచ్చాము, అడుగుతున్నాము వాళ్ళు కంపల్సరీగా ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా వాళ్ళు ఎవరో పట్టుకునేంత వరకు ఇలాగే తిరుగుతుంటాము, ఇలాగే ధర్నాలు చేస్తుంటాము, ఇలాగే చేస్తూనే ఉంటాం. వాళ్ళు పట్టుకునేదాకా కూడా ఇలాగే చేస్తాం. అయితే వాళ్ళ అంతం ఏంటంటే ఇది సాధారణ మృతి కాదు, కావాలని చేసినటువంటి ప్రక్రియగా కూడా 100 మంది చూస్తే 100 మంది కూడా ఇది ఇది కావాలని చేసినటువంటిదే, ఇది మర్డర్ అని కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రామస్తులు అంటాం ఏంటంటే మాకు న్యాయం కావాలి, న్యాయం జరిగే వరకు కూడా మేము ఇదే విధంగా మేము చర్యలు తీసుకుంటూ ఉంటాం, మాకు కావాల్సిన న్యాయం, మా చిన్నారిని చంపింది ఎవరో తేల్చాలి అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ పెదనాన్న గారు కూడా మనతో పాటు ఉన్నారు, అని అడిగి చేస్తున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? సార్ విషయం ఇన్వెస్టిగేషన్ జరగకముందే ఒక జనరల్ గా చనిపోయాడు అనే న్యూస్ అనేది బయటకు వచ్చేసింది ప్రెస్ ద్వారా. ఎవరు చెప్పారు అంటే ఎస్పీ గారు చెప్పారనేసి ఒకటేసారి ఎస్పీ గారే ఆ, నోరెండిపోయి చనిపోయాడనే స్టేట్మెంట్ ఇచ్చారనేది న్యూస్ బయటకు వచ్చిన తర్వాత కింద డిఎస్పీ గారు కానీ సిఏ గారిని ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతారు, ఏం చేస్తారు సార్? అయితే ఇప్పుడు చిన్నారిది సాధారణ మృతి కాదు అని చెప్పి మీరు నిర్ధారించడానికి కొన్ని అనుమానాలు అనేవి ఉంటాయి. మీకు అటువంటి అనుమానాలు ఏమేమి అనుమానాలు ఉన్నాయి? ఖచ్చితంగా చెప్పులు అనేది 5 అడుగుల కాలువ ఉంటుంది సార్. 5 అడుగుల కాలువలో చెప్పులు రెండు పక్కపక్కన 2 కిలోమీటర్లు మిస్ అయిన దగ్గర నుంచి 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత చెప్పులు మనం ఎలా పెడతామో పెద్దవాళ్ళు అలానే పెట్టి అక్కడి నుంచి మిస్ అయ్యాడు. 5 అడుగులు అక్కడి నుంచి కాలువలో నుంచి బయటకు ఎలా వచ్చాడు ఎవరు చూడకపోతే? ఇంకా ఇదే కాకుండా ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నాయి మీకు ఇది హత్య అని చెప్పడానికి? ప్రధానంగా మీ దగ్గర కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా, ఎటువంటి డౌట్స్ మీకు ఉన్నాయి? ఇన్సిడెంట్ అంగన్వాడీ కేంద్రం దగ్గర జరిగింది కాబట్టి మిస్సింగ్ అవకాశము అంగన్వాడీ ఆయమ్మ కానీ మేడం కానీ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ ద్వారా ఏదైనా జరిగి ఉండొచ్చు అనే అనుమానం అయితే ఉంది. అయితే అంగన్వాడీ సెంటర్ నుంచి డైలీ బాబు ఇంటికొస్తాడు, ఇల్లు దగ్గర, ఈ వెళ్ళిన దూరం చాలా డిస్టెన్స్, అక్కడికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఈ అంగన్వాడీ కేంద్రం నుంచి అటు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంత దూరం వెళ్ళే ఛాన్సే లేదు సార్, అంత దూరం వెళ్ళే ఛాన్సే లేదు, అంత దూరం. తర్వాత అక్కడ వెరిఫికేషన్ డాగ్ స్క్వాడ్ కానీ, తర్వాత పోలీసులు కానీ, తర్వాత కొన్ని డ్రోన్ కెమెరాల సాయంతో కూడా మీరంతా కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో లేనిది తర్వాత వచ్చి అక్కడ ఎవరో వేశారని కూడా కొన్ని అనుమానాలు అయితే చెప్తున్నారు. అవి ఎంతవరకు మీరు ఏ విధంగా వాటిని అనుమానిస్తున్నారు? ముందు రోజు అక్కడ చూసినప్పుడు డ్రోన్ కెమెరాలు అక్కడ వర్క్ చేసాయి కాబట్టి ఆ రోజు ఎటువంటి ఫైండ్ అవ్వలేదు. ముందు రోజు అక్కడ ఆ, ఇది పని కూడా జరిగింది, వాళ్ళ చేలో వాళ్ళు పని చేసుకున్నారు కూడా ముందు రోజు ఈవినింగ్ వరకు. అప్పుడు లేని తర్వాత అయితే ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి తండ్రి కానీ వాళ్ళ పిన తండ్రి కానీ చెప్పేటువంటి విషయాలు ఏంటంటే బాబు అక్కడికి వెళ్ళడం చాలా కష్టము, ఆ వెళ్ళేటువంటి దాంట్లో అనేక సందేహాలు ఉన్నాయి, ఇది ఖచ్చితంగా హత్యేనని చెప్పి కూడా వాళ్ళు నిర్ధారణగా చెప్తున్న పరిస్థితి ఉంది.